హాయ్ అండి. మనం అప్పుడప్పుడు ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకుంటాం కదా. పచ్చిమిర్చి వేస్తారు కొంతమంది, నేనైతే పచ్చిమిర్చి చేయను, కొద్దిగా కారం వేస్తాను కాబట్టి సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని కనుక చక్కగా ఇలా కలుపుకొని ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోనే కొంతమంది జీలకర్ర వేసేస్తారు. అయితే ఇందులో వేసుకోకుండా జీలకర్ర మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఏదైనా మూకుడు పెట్టుకుంటాం కదా, లేకపోతే పాన్ కానీ ఏదో పెట్టుకుంటాం కదా, కొద్దిగా నూనె అలాగే వేస్తాం కాబట్టి అక్కడ వేయాలి జీలకర్ర. ఆ మూకుట్లో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఉంచి ఇలా వేయగానే నూనె ఇలా వేడి అవ్వగానే జీలకర్ర అనేది వేగిపోతుంది కదా. జీలకర్ర ఆమ్లెట్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి తింటుంటే. కానీ ఇందులో వేస్తారు అది తెలియదు, కానీ మరిగిన నూనెలో వేస్తే కనుక చాలా బాగుంటుంది. మనం ఆమ్లెట్ వేసుకునే పెనం మీద కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 నూనె చుక్కలు కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఏదైతే కలుపుకుంటున్నామో ఆమ్లెట్ అదంతా వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇందులో కొద్దిగా పాలు వేసుకొని నూనె మరిగేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆమ్లెట్ వేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా?